అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'తిలకాష్టం మహిష బంధనం' అనే ఒక కథను విందాం. ఒకసారి కాశీపురం నుంచి భైరవ భట్టు అనే ఒక వ్యాకరణ తర్క వితండవాద శాస్త్ర పండితుడొస్తాడు. రాయలవారికి అతడిని సభలో తాతాచార్యుల వారు స్వయంగా పరిచయం చేస్తూ, ప్రభూ, ఈ భైరవ భట్టేమో మహాపండితుడు, వ్యాకరణ తర్క వితర్కాలలో ఉద్దండుడు, అనేక శాస్త్రాలలో దిట్ట. ఒక్క మాటలో చెప్పాలంటే ఈయన చదవంది లేదు, బ్రహ్మరాత తప్ప. ఈయనకి తెలియంది లేదు, గంధర్వ గానం తప్ప. ఈయన చూడంది లేదు, స్వర్గం తప్ప అని అంటాడు. రామకృష్ణుడు వెంటనే అందుకుంటూ, తాగంది లేదు, విషం తప్ప అని అనగానే ఇంకందరూ నవ్వుతారనమాట. ఇంకా కాశీ పండితుని మొహం మాడిపోతుంది. ఇంకా తాతాచార్యుల వారు రుసరుసలాడుతూ పరిహసించడం కాదు, చేతనైతే వీరితో వాదించి గెలుస్తావా అని సవాల్ చేస్తాడు. రామకృష్ణుడు నవ్వి అలాగే అంటాడనమాట. రాయలవారు కూడా వాళ్ళిద్దరికీ శాస్త్ర చర్చకి అంగీకరిస్తారు. సభ మర్నాటికి వాయిదా పడుతుంది. తాతాచార్యుల వారు రామకృష్ణుడి మీద కక్ష తీర్చుకుంటున్నందుకు ఆనందిస్తూ, ఈ కాశీ పండితుడేమో సర్వశాస్త్ర పారంగతుడు, మన లింగడేమో ఏదో నోటికొచ్చిన 4 ఆసువులు పలకడం తప్ప మరెందుకు పనికిరాడు. రేపటి వాదనలో ఈ కాశీ పండితుడి చేతిలో ఈ తెనాలి రామలింగడు ఓడిపోతాడని చెప్పి అంటాడు. మర్నాడు కాశీ పండితుడు సభకు వచ్చి ఈ రామకృష్ణుడితో తమతో శాస్త్ర చర్చ ఏ గ్రంథంతో ప్రారంభించమంటారు అని అడుగుతాడు. రామకృష్ణుడు తల ఊపుతూ, ఉండండి, మా గ్రంథం వస్తోంది అంటాడు. ఇంతలో డప్పుల మూత వినిపిస్తుంది. కొందరు వ్యక్తులు ఒక పల్లకి మోసుకొచ్చి సభ మధ్యలో పెడతారు. ఇంకా రామకృష్ణుడు వెంటనే లేచి పల్లకిలో పట్టు వస్త్రంలో చుట్టి ఉన్న గ్రంథానికి నమస్కరించి దాని ముందు 3 గుంజిళ్ళు తీస్తాడు. కాశీ పండితుడికి అర్థం కాదు. ఏంటి ఇలా చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటాడు. ఆ గ్రంథం వైపు చూస్తూ, ఈ గ్రంథం పేరేమిటి అని అడుగుతాడు. తిలకాష్ట మహిష బంధనం అని చెప్తాడు రామకృష్ణుడు. ఇంకా పండితుడు ఆశ్చర్యంతో, ఈ గ్రంథం పేరు ఎక్కడా నేనెప్పుడు వినలేదే అని చెప్పి అంటాడు. ఇంకా రామకృష్ణుడు నవ్వుతూ, తమరు విననంత మాత్రాన ఆ గ్రంథం లేకుండా పోతుందా ఏంటి? ఇక్కడ పామరులకు సైతం ఈ గ్రంథము అందరికీ తెలుసు. మీతో చర్చకు ఇదే ఆధారము. మరి వాదన ప్రారంభిద్దామా అని చెప్పి గట్టిగా అడుగుతాడు. ఇంకా కాశీ పండితుడు నిట్టూర్చి, క్షమించండి ప్రభు, వాదన అవసరం లేకుండానే మా ఓటమిని అంగీకరిస్తున్నాం అని చెప్పి తలవంచి నమస్కరించి వెళ్ళిపోతాడు. ఇంకా తాతాచార్యుల వారి ముఖం మాడిపోతుంది. అందరికీ అర్థం కాదనమాట. అసలు ఈ పేరు మేం కూడా వినలేదే అనుకుంటారు. తిలకాష్ట మహిష బంధనమా? ఈ పేరు మేము కూడా వినలేదే. రామకృష్ణ, ఈ గ్రంథాన్ని మేము చూడవచ్చునా అని చెప్పి అడుగుతారు రాయలవారు. ఇంకా రామకృష్ణుడు నవ్వి పల్లకీలోంచి గ్రంథాన్ని తీసి దానిపైనున్న పట్టు వస్త్రాన్ని తొలగిస్తూ, ఇది తిలకాష్టం అంటే నువ్వుల కట్టె, ఇది మహిష బంధనం అంటే పలుపుతాడు, అంటే పలుపుతాడుతో చుట్టబడింది కాబట్టి ఇది తిలకాష్ట మహిష బంధనం అని చెప్పి అంటాడు. ఇంకా అలా అనగానే సభంతా ఒక్కసారిగా నవ్వులతో దద్దరిల్లిపోతుంది. అట్లా ఆ పండితుణ్ణి తన వాక్చాతుర్యంతో ఈ తెనాలి రామకృష్ణుడు ఓడిస్తాడనమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.